కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్కన్సెప్షన్, నేను వద్దనుకోవడానికి కూడా ఇంకో రీజన్ ఉంది. ఏంటండి అది? 7 సంవత్సరాల పోరాటం తర్వాత పెళ్లి చేసుకున్నాక ఉన్న హడిల్స్ దాటుకొని నాకు అనెస్థేషియా స్పైన్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. బికాజ్ ఆఫ్ నా స్పైన్ కర్వ్ ఉంది కాబట్టి ఓపెన్ ఇస్తున్నారు. ఓపెన్ ఇచ్చినప్పుడు 40 to 50% రిస్క్ ఉంది నాకు. అంటే ఒక స్కోలియోసిస్ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే ఎవరికి ఏమీ ఐడియా లేవు, కంబైన్డ్ గా ఒపీనియన్ ఇవ్వట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కూడా స్పేస్ లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ స్పేస్ ఉంది మళ్ళా. ఓకే, ఇది ఇక్కడికి అల్టిమేట్ డ్రీమ్ నాది ఏదైనా ఉంది చిన్నప్పటి నుంచి అంటే, అసలు ఆ డ్రీమ్ అచీవ్ చేసే క్రమంలో నాకు ఎదురైన సవాళ్ళు, సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్, 15 lakhs ఎక్స్పెన్సెస్. అసలు నేను ఎలా బతుకుతాను ఇంకా ఈ ఫ్యూచర్? నేను ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే, ఒక మనిషిగా డిజేబిలిటీ ఉన్నంత మాత్రాన ఇది నా ఒక్కరిది కాదు, కొన్ని లక్షల మంది బాధ. ఇంత ఎఫర్ట్ పెడితే గానీ నేను బేబీ ఇద్దరం ప్రాణాలతో సేఫ్ గా బయటికి రాలేని పరిస్థితి. మాతృత్వపు మధురిమ అనేది ఆ దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన ఓ గొప్ప వరం. అమ్మతనంలోని కమ్మదనాన్ని చవి చూస్తే గానీ తెలియదు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్య సమస్యలతోనో, లేదంటే కొందరైతే కెరియర్ అనో, అందం పాడైపోతుందనో అమ్మతనానికి దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్న గెస్ట్ మాత్రం ఓ గొప్ప మనసున్నటువంటి వ్యక్తి, ఒక స్పెషల్ గెస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? తాను చిన్నప్పుడే పోలియో బారిన పడినటువంటి ఒక దివ్యాంగురాలు. కానీ అమ్మతనాన్ని చవి చూడాలని, మాతృమూర్తి కావాలని ఎవ్వరూ చేయనటువంటి ఓ దుస్సాహసానికి ఆమె ఈరోజు తెరదీశారు. నార్మల్ పర్సన్సే ప్రెగ్నెన్సీ తోటి ఉంటే రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఆమె సరిగా కూర్చోలేరు, అస్సలు నిలబడలేరు, పడుకోవాలన్నా ఇబ్బందే, రకరకాల హెల్త్ ఇష్యూస్. అయినప్పటికీ తాను అమ్మను కావాలని, తల్లిగా తన బిడ్డను 2 చేతులతో ఎత్తుకొని ముద్దాడాలి అని గత 9 నెలలుగా పోరాటం చేస్తూనే ఉంది. అసలు ఆమె జీవితమే పోరాటం. పోరాటాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తానే కొప్పుల వసుంధర. ఒక్కసారి మనందరికీ తెలిసిన వ్యక్తే అయినా కూడా కొన్ని కోణాలు మనకు తెలియని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే వినేద్దాం. నమస్తే అండి. నమస్తే నరేంద్ర గారు, నమస్తే. ఫస్ట్ మీకు నిజంగా చేతులెత్తి నమస్కారం చెప్పాల్సినటువంటి అవసరం ప్రతిసారి ఉంటుందండి. తన ఇంటర్వ్యూ ఎప్పుడు నేను చేసినా కూడా నేను ఫస్ట్ మిమ్మల్నే తలుచుకుంటాను. ఎందుకంటే చెప్పటం వేరు, చేసి చూపించటం వేరు. నార్మల్ అమ్మాయికి భర్తగా రావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఒక దివ్యాంగురాలకి భర్త అయ్యి, ఆ మాటకు వస్తే తండ్రి అయ్యి, అన్నయ్యి, తమ్ముడయ్యి, స్నేహితుడయ్యి, అన్ని రకాలుగా మీరే ఆ లోటుని తీరుస్తూ ఉన్నారు. తనకి ఈరోజు ఎవరూ లేకపోవచ్చు, కానీ మీరన్నీ అయ్యారు. అందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఫస్ట్ అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటేనే ఆలోచిస్తారు. మీరు అసలు ఆమెను పెళ్లి చేసుకొని మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు తెలుసా. హ్యాట్స్ ఆఫ్ అండి. తెలియదు కానీ థ్యాంక్ యూ. వసుంధర గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీకి అర్హులా? అసలు ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా వీళ్లకు? వీళ్ళు అమ్మలు కాగలుగుతారా? మాతృత్వపు మాధుర్యాన్ని వాళ్ళు రుచి చూడగలుగుతారా అని అందరూ అనుకుంటున్నట్టు నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండేవి మీకంటే ముందు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకున్న డౌట్స్ కూడా పటాపంచలైపోయాయి. మీకు ఎలా అనిపిస్తోంది?
కొద్ది రోజుల్లోనే మీరు అమ్మ కాబోతున్నారు. ఆల్మోస్ట్ 9th మంత్ వచ్చేసింది మీకు. కొద్ది రోజుల్లోనే ఒక చిట్టి తల్లిని మీరు చేతులారా ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటారు అనిపిస్తే ఏమనిపిస్తోంది? అదొక ప్రౌడ్ మూమెంట్ ఎవరికైనా, ఏ స్త్రీకైనా కానీ. తల్లి అవగానే ఇంకా 100% ఫుల్ఫిల్ అయిపోతుంది లైఫ్. దానికి ఇంకొక బాధ్యతను కూడా తీసుకుంటాం, నెక్స్ట్ ఫేజ్ అనేది. దాంట్లో ఇట్స్ రకరకాల ఎమోషన్స్, ఫ్యూచర్ హ్యాపీనెస్, ప్రెజెంట్ ఎమోషనల్ జర్నీ, ప్రెగ్నెన్సీ అండ్ ఫిజికల్ గా, మెంటల్ గా, అందులోనూ ఒక వర్క్ లో ఉండే వర్కింగ్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీ, దట్ టు లేట్ ఏజ్ లో, ఇట్స్ ఏ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ యాక్చువల్లీ. సో అండ్ ప్లాన్ చేస్తున్నాము మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఓకే. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మధ్యలో కెరీర్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. బట్ నేనైతే 100% గ్యారెంటీగా ఉన్నాను, నేను ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతాను. నార్మల్ డెలివరీతోనే మంచి హెల్దీ బేబీని డెలివరీ అవుతాను అని చెప్పేసి ఫస్ట్ నుంచి నాకు పాజిటివ్గానే ఉండే. బికాజ్ ఆఫ్ సొసైటీలో ఉండే వివక్ష, దానికి అవగాహన రాహిత్యము, డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి సెక్సువల్ లైఫ్కి పనికిరారు, మ్యారేజ్కి పనికిరారు, అలాగే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయలేరు, పిల్లలు పుట్టరు, ఇట్లాంటి రకరకాల అవగాహన రాహిత్యాల వల్ల, వాళ్ళ మిస్కన్సెప్షన్స్ వల్ల చాలా వరకు అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడానికి కానీ, ఒక లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకోవడానికి కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. పెళ్ళి, పిల్లలు అనేది చాలా కామన్ విషయం అందరికీ. కానీ మా విషయంలోకి వచ్చేస్తే అదొక పెద్ద ఛాలెంజ్, అదొక పోరాటం. మళ్ళీ ఎన్నో ఒత్తిళ్ళకి గురవ్వాలి, ఎమోషనల్ అవ్వాలి, కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఒక లైఫ్ని లీడ్ చేయాలి అంటే గనక చాలా కష్టంతో కూడుకున్న జర్నీ అది. దానికి తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ విషయంలో రకరకాల అపోహలు ఉంటాయి. మాకు కూడా మా బాడీ కండిషన్కి ఎట్లా బేబీ పెరుగుతుంది. నాకు సివియర్ స్కొలియోసిస్ ఉంది. సో ఈ స్కొలియోసిస్తో నా బెల్లీలో బేబీ పెరగడానికి కావాల్సినంత స్పేస్ ఉందా, డెలివరీ ఎలా అవుతుంది, నార్మల్ అవుతుందా, సిజరీన్ అవుతుందా, అసలు నేను కూర్చోడానికి నార్మల్గా కూర్చోడానికి నాకు ఇబ్బంది అవుతుంది, బేబీ పెరిగే కొద్దీ ఎట్లా ఉంటుంది కాంప్లికేషన్స్. మెయిన్ నా ఆరోగ్యం కంటే బేబీ గ్రోత్, అది చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల లేనిపోని భయాలన్నీ కల్పిస్తూ ఉంటారు. సో ఒక డిజేబుల్ కి ఇంకొక డిజేబుల్ పుడుతుంది అనే ఇట్లాంటి ఒక మిత్స్ అన్ని, ఇవన్నిటిని దాటుకొని జర్నీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 9 months. నరేంద్ర గారు, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీ పెళ్ళే ఒక ఛాలెంజింగ్ గా జరిగింది. మీ ఇంట్లో ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. దగ్గర నాకు తెలిసి 6-7 years అనుకుంటే ఇద్దరు ఫైట్ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీరు ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఈరోజు తండ్రి కాబోతున్నారు. అసలు ఎప్పుడన్నా ఊహించారా? ఈ లైఫ్ని ఊహించారా? అలాగే తండ్రి అవుతాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ చెప్పండి. నిజం చెప్పాలి అంటే నేను వద్దనుకున్నది ఇది, టు బి ఫ్రాంక్. వద్దనుకోవడానికి గల బలమైన రీజను ఒకటి, తన ఆరోగ్య రీత్యా తను బతుకుండాలని కోరుకోవడం ఒకటి. నీకు పానం మీదకి వచ్చేది వద్దు నాకు అనేది నేను చాలా స్ట్రాంగ్గా అవాయిడ్ చేస్తూ వచ్చాను. తను ఎంత నాకు మోటివేట్ చేసినా, నలుగురితో చెప్పించినా కూడా వద్దు, ఎక్కడ కన్విన్స్ కాలేదు. ఎప్పుడైతే జయంతి రెడ్డి మేడం దగ్గరికి వచ్చిన తర్వాత తను నాకు 2-3 కౌన్సిలింగ్లు ఇప్పించింది. ఓకే. నాకు ఎట్ లాస్ట్ వసుంధర ఇంపార్టెంట్, బేబీ కాదు అని కరాఖండిగా చెప్పేసిన. ఇద్దరిని ఇచ్చి పంపించే బాధ్యత నాది, నమ్ము అని చెప్పేసి మేడం అన్న తర్వాత నేను ఇంకా బ్లైండ్లీ ఓకే చెప్పడం జరిగింది. ఈ అన్నిటికంటే ముఖ్యంగా తనే నాకు ఒక బేబీ.
ఈమెను ఎత్తుకోవాలి, రేపు పుట్టిన వాళ్ళని ఎత్తుకోవాలి. ఇద్దరిని చెరకు వైపు సో ఎత్తేసుకోండి, ఏం కాదు, ఆమెను ఎత్తుకోవడంలో నాకు బాగా అలవాటు, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. చాలే అని అనిపించే ఒక సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. నువ్వు చాలే, ఐ ఫీల్ నాకు మొదటిగా తండ్రైన ఫీలింగ్ అయితే లేదు. తనని ఎత్తుకొని తిరగడం వల్ల నాకు మొదటిగా తనకుంటుందేమో మొదటిసారి చాలా బాగా చెప్పారు, అసలు గ్రేట్ అండి. నాకు ఆ ఫీలింగ్ అయితే ఏం లేదు. ఆల్రెడీ ఒక బేబీ ఉంది కదా, ఇంకో Yes, బేబీ of course. ఇంట్లోకి వస్తున్నట్టుందేమో మీకు. అంతే. ఏమంటారు సుందర గారు, ఎంత బాగా చెప్పారు కదా. తనకి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంతే 24/7 నన్ను ఎత్తుకోవడం, నాకు సపర్యలు చేయడం, నాకు అందించడం, తనకి అలాగే ఉంటుంది ఖచ్చితంగా. అదొక మిక్స్డ్ ఎమోషన్ చెప్పాలంటే. ఒక భార్యగా, మళ్ళీ ఒక బిడ్డగా చూసుకొని భర్త ఎక్కడ దొరుకుతారు కదా. అయితే ఈ ఇద్దరు జర్నీ మేమిద్దరం, సో ఫ్యామిలీ అనేది ఎప్పుడో కలుస్తున్నారు, కానీ ఆ ఒక లోన్లీనెస్ అనేది ఉంటుంది కదా లైఫ్ లో. మాకు ఒకరు ఉంటే అది ఫుల్ కంప్లీట్ అవుతుంది. నేను వద్దనుకోవడానికి కూడా ఇంకో రీజన్ ఉంది. ఏంటండి అది? మేమిద్దరం ఏదో అలా సంచరిస్తూ బతుకుతున్నాం అందరు వదిలేసిన తర్వాత. మాకు పుట్టే పిల్ల తను వసుంధర రెగ్యులర్ ఓ మాట అనేది, కామానికి కాదు పుట్టాల్సింది, ప్రేమకు బాధ్యతకు పుట్టాలి అని చెప్పి. కరెక్ట్ కదా మరి. సో ఆ బాధ్యత ఎత్తుకోవాలి అంటే ఫైనాన్షియల్ కూడా ఫిట్ ఉండాలి. అది రావడానికి చాలా టైం పట్టింది మాకు. 7 సంవత్సరాలు పోరాటం తర్వాత పెళ్లి చేసుకున్నాక ఉన్న హడిల్స్ని దాటుకొని ఓకే మనం ఇంకొకరికి తిండి పెట్టగలము, ఇంకొకరిని అడగకుండా అనే స్థితిని మాకు మేముగా నమ్మినప్పుడు ముందుకు వచ్చినాం. అట్లా రావడానికి తనకు 37 years పట్టింది. సో ఇదొక బ్యారియర్. అయితే పుట్టిన తర్వాత పిల్లలకి కావాల్సిన వాతావరణాన్ని కూడా ఇవ్వాలి. అవును కదా. నానమ్మ, తాత, Correct. ఇవన్నీ బంధాలు, బంధాలు అనుబంధాలు. ఉంటాయి. Yes. మనం అనుభవించేది పుట్టే వాళ్ళు అనుభవించొద్దు అనేది నేను మొదటి నుంచి అనుకున్నాను. అందుకు కూడా వద్దు అనుకున్నా. Okay. రాని దానికి పిల్లలు అడిగేదానికి మనకు సమాధానం చెప్పలేము. ఉండదు, ఆన్సర్ ఉండదు ఆ కదా. పరిస్థితి ఎందుకు, కొని తెచ్చుకోవడం ఎందుకు? ఉన్న కష్టాలు ఎట్లా కాదనుకొని తెచ్చిపెట్టుకునేవి ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇంకొకరికి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ ఎదుగుదలలో ఇవి లోపాలుగా మనం చూపించవద్దు అనే ఉద్దేశంతో నేను చాలా కాలం అవాయిడ్ చేసిన పిల్లలు, నాకు వద్దు అని చెప్పేసి. నానమ్మ తాతలు పెంచలేని పిల్లలు బాగోదు, అది అనుభవించడానికి ఎవరికి రావద్దు ఆ సిచ్యువేషన్. కనీసం ఇప్పుడైనా వాళ్ళు వచ్చి మీతో మంచిగా ఉంటే బాగుంటుందేమో ఆలోచన లేదా వాళ్ళకి? మేము మాక్సిమం ప్రయత్నం చేసాం నిరుపమ గారు. మొన్న కూడా వాళ్ళకుండే అపోహలు లేదా అపార్థాలు, అంటే ఒక కుటుంబంలో మనుషుల మధ్య ఒక గ్యాప్ వచ్చిన తర్వాత అది మళ్ళీ గ్యాప్ ఫిల్ అయ్యి అవన్నీ పోవడానికి టైం పడుతుంది. ఏమోలేండి, మీ ఇంట్లో బాబో పాపో వస్తే వాళ్ళే వస్తారేమో, మనవడు మనవరాల కోసం, తెలియదు కదా. వస్తే సంతోషం, పెరిగే వాళ్ళకి ఆ లోటు ఉండొద్దు అనేసి నాకు తెలిసి వస్తారు ఖచ్చితంగా. మీ ఇద్దరి మధ్యన బాండింగ్ చూసిన తర్వాత అయినా, మీ ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ చూస్తుంటే రేపు పొద్దున పుట్టబోయే పిల్లలు కూడా మరింత మంచి బంగారాల్లో వస్తారేమో మీ నుంచి. వాళ్ళని చూసుకోవడానికైనా మేబీ వాళ్ళు వస్తుండదు. సో ఇలాగో అమ్మ వచ్చి అంతా చూసుకుంటుంది నన్ను. మీ సైడ్ నుంచి పర్వాలేదు, కొంచెం తన సైడ్ నుంచి కూడా వాళ్ళ బంధువులందరూ వచ్చారు, ఎక్సెప్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ నాన్న పాపం వాళ్ళ కోసం వెయిటింగ్. వస్తారు ఖచ్చితంగా. లెట్ us hope. ఇప్పుడు చెప్పండి వసుంధర గారు, ఇప్పుడు మీరు అంటే ఎప్పుడైతే కన్సీవ్ అవ్వాలని డిసైడ్ అయ్యారో ఆ తర్వాత మీరు మెడికల్గా అన్ని చెక్ చేయించుకొని డాక్టర్స్తో కన్సల్ట్ చేసి ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు అనుకున్న తర్వాత దీనికి స్టెప్ వేసారా ముందుకి? యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నిరుపమ గారు నెగిటివిటీనే వింటున్నా. నేను తల్లి కావాలి అనుకున్నా అంటే నేను ఒక డ్రీమ్, నా ఫ్యామిలీ లైఫ్, నాకంటూ ఒక హస్బెండ్, మంచి కుటుంబం, పిల్లలు. అసలు నేను ఈ కమ్యూనిటీ వెల్ఫేర్కి కెరీరిస్ట్ గా మారకంటే ముందు నేను ఒక అమ్మాయిని. అంతే కదా, నా డ్రీమ్స్ నాకు ఉంటాయి ఖచ్చితంగా. వాటిని అచీవ్ చేయడానికి నాకంటూ ఒక జాబ్ ఉండాలి. నేను ఎర్న్ చేస్తే నేను క్యాపబుల్ అని ప్రూవ్ చేసుకుంటే నాకంటూ ఒక తోడు వస్తుంది అని ఆ ప్రాస్పెక్టివ్ లో నేను చదువుకొని కెరీర్ ఛాలెంజింగ్ ప్రొఫెషన్స్ లోకి వచ్చాను.
అల్టిమేట్ డ్రీమ్ నాది ఏదైనా ఉంది చిన్నప్పటి నుంచి అంటే నా ఫ్యామిలీ లైఫ్. నేను ఒక మంచి హౌస్ వైఫ్గా ఉండాలి, ఇలా ఉండే నాకు. అసలు ఆ డ్రీమ్ని అచీవ్ చేసే క్రమంలో నాకు ఎదురైన సవాళ్ళు, వివక్ష, ప్రతి ఫేజ్లో వచ్చే క్వశ్చన్స్, ఇంత 7 years ఫైట్ ఉంటుంది, ఇంత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేవడం, తినడం, మా అమ్మ చేసి పెట్టింది, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం, ఇది తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. మా అమ్మ కూడా ఎప్పుడు నాకు ఈ బాధ్యతలు, నీకు ఇలా ఉంటుంది ఇట్లేమి చెప్పి పెంచలేదు. అండ్ నేను ఎప్పుడైతే నేను స్వతంత్రంగా బతకాలి, నాకంటూ ఒక లైఫ్ ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఫైటింగ్ ఇవన్నీ స్టార్ట్ అయింది. ఓహో, ఇంకా పెళ్ళి అనుకున్నప్పుడు అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది, పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మానసికంగా నా ఎంత కృంగిపోయానంటే నేను చెప్పలేనమాట. ఆ మాటలు అవి అంటే ఒక మనిషిగా డిజేబిలిటీ ఉన్నంత మాత్రాన ఒక మనిషిగా బతకడానికి పనికిరానా? ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇవన్నీ? కానీ ఎంతో ధైర్యం కావాలి అవన్నీ ఎదుర్కొని ఆ మాటలు విని బతకాలి అంటే. అది ఫ్యామిలీ మెంబర్స్తో, మరి వేరే వాళ్ళతో కాదు. అదే కదా, ఇది ఇంకా బాధాకరమైన విషయం. బయట అంటే మనం ఎంతైనా ఫైట్ ఫైట్ చేస్తాం. అవును, ఒక ఎమోషనల్ బాండేజ్ ఉండే వ్యక్తులతోటి, మన అటాచ్మెంట్ సొంత వాళ్ళతో, వాళ్ళతో బ్లడ్ రిలేషన్స్ తోటి. ఇప్పుడు తను ఇప్పుడు అటు సైడ్ చూసిన తన ఫాదర్, మదర్, రిలేటివ్స్, ఇటు సైడ్ మా అమ్మ, ఓన్ మదర్. క్వశ్చన్స్ వేసినప్పుడు ఏం సమాధానం? వాళ్ళు ఏం బ్లేమ్ చేస్తాం? ఎట్లా బయట చెప్పుకోగలుగుతాం? ఇంట్లో వాళ్ళని బయట పడేయలేము, చెప్పుకోలేము, బాధ భరించలేము. అలా ఒక జర్నీ ఉంటుంది. అప్పుడు నాకు పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను రెండు వైపులా నాకు అటాక్ అన్నమాట. ఈ 10 ఏళ్ళు జర్నీ ఎప్పుడో ఒక నార్మల్ అమ్మాయి అయితే ఒక 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు. ఈ వాటికి నాకు 10-12 ఏళ్ళ బాబు పాప ఉండాల్సిన స్టేజ్ ని ప్రతి ఫేజ్ లో నిరూపించుకుంటూ కెరీర్ పరంగా డబ్బులు సంపాదించుకొని పెళ్లి చేసుకోవడానికి ఫైట్ చేసి, మళ్ళీ నేను పిల్లల కంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఆ స్టేజ్కి రావడానికి కొద్దిగా జర్నీ చేసి, అని నేను మదర్ అవ్వడానికి ఇది ఒక 10 ఏళ్ళ పోరాటం. ఇది ఒక రోజుది కాదు. ఇది ఇక్కడ దాకా వస్తే పెళ్ళి ఎక్కడ మీరు దాన్ని గివ్ అప్ చేయలేదు చూడండి, అది గ్రేట్ నిజంగా వస్తుంది. నాకు ఎందుకు అనిపించిందంటే, ఎందుకు గివ్ అప్ చేయకూడదు అనిపించిందంటే, మా అమ్మ అడగొచ్చు, నా హస్బెండ్ అడగొచ్చు, వద్దు అది ఇది అని, కానీ వాళ్ళకేం తెలుసు వైకల్యం? నాది వైకల్యం, మీది కాదు. మీరు జస్ట్ చూస్తారు, అంతే కదా, ఫీల్ అంటే బాధపడతారేమో నా స్థితికి, కానీ నేను అనుభవిస్తున్నాను ప్రతి క్షణం. అంతే కదా, నా బాధని మీరెవ్వరూ పంచుకోలేరు. నేను ఇద్దామన్నా కూడా నా వైకల్యాన్ని మీరు పంచుకోలేరు. అప్పుడు నా కమ్యూనిటీ బాధ నాకే అర్థమవుతుంది. ఇది నా ఒక్కరిది కాదు, కొన్ని లక్షల మంది బాధ ఇది. సో అంటే ఈ డిస్క్రిమినేషన్ బయటికి కనిపించట్లేదు. మీకు కనిపిస్తుంది? ఎవరైనా చెప్తారా? మమ్మల్ని పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఎవరైనా కంప్లైంట్ ఇస్తున్నారా బయటకు వచ్చి డిజేబుల్ వాళ్ళు? కానీ లోపల ఎంత సఫర్ అవుతున్నారు తెలుసా వాళ్ళు? ఈ ఇంటర్నల్ గా అంటే ఈ జర్నీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ మ్యారేజ్, పిల్లలు అనేది ఎంత క్యాజువల్ విషయం, ఎంతో సంతోషంగా జరగాల్సిన విషయాల్లో పెళ్లికి పోరాటం చేయాలి, ప్రేమించడానికి పోరాటం చేయాలి, వాళ్ళని ఒప్పించడానికి పోరాటం చేయాలి. పెళ్ళైన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ చూసాము, 3 ఏళ్ళు అయింది ఇంకా కన్సీవ్, అందుకే వద్దన్నాం అమ్మాయిని అనే ఒక నాకుంటుంది. తనకి ప్రేమ ఉంది, తను ఏ విధంగా అనుకోవచ్చు, కానీ నా సైడ్ ఒకటి ఉంటుంది కదా క్వశ్చన్ కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. సో అమ్మాయికి పిల్లలు పుట్టారనే మేము వద్దన్నాం. ఇట్లాంటి అన్ని సవాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. నేను సొంతంగా మరి నాకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈడున్నాను, బేబీ పుట్టాక వాడు కొంచెం పెరుగుతాడు, అటు ఇటు పోతాడు, నేను వాడితో పరిగెత్తలేను,
నాకెంత ఎమోషన్ ఉంటుంది. అంతే కదా. వాడిని ఎత్తుకొని గోరుముద్దలు తినిపించాలి, ఇవన్నీ అంటే నేను మానసికంగా ఎంతో సిద్ధపడాలి ఇవన్నిటిని ఫేస్ చేయాలి. కరెక్ట్ కరెక్ట్. ఆ ఫేజ్ కి నాకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్, చుట్టూ ఉండే వాళ్ళ సపోర్ట్ ఎంతో అవసరం ఎమోషనల్ గా. కానీ ఇక్కడ నన్ను ఒంటరిని చేసేసి గుచ్చి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేసి ఆ దాటి మళ్ళీ నేను ఈ ఎమోషన్ ని బేర్ చేయడానికంటే ఒక చాలా గుండె ధైర్యం కాదు దానికి, ఇంకా ఏదో ఉండాలి. ఇంకా అవన్నిటికీ నేను మానసికంగా సిద్ధపడి మళ్ళీ ఆరోగ్యపరంగా నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయో కూడా తెలియని ఒక స్థితిలో నేను కన్సీవ్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ ఏం లేదు నిరుపమ గారు, స్టడీ చేయడానికి, చదువుకొని తెలుసుకోవడానికి ఏమవుతుంది. ఒక స్కోలియోసిస్ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే ఎవరికి ఏమీ ఐడియా లేవు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్తుంది కానీ కంబైన్డ్గా ఒపీనియన్ ఇవ్వట్లా. అతనికి గైనిక్ మీద ఐడియా లేదు. నువ్వు కన్సీవ్ అయితే ఇట్లుండొచ్చు నీ పరిస్థితి, బేబీ ఇంతవరకు ఇన్ని మంత్స్ నువ్వు బేర్ చేయొచ్చు, తర్వాత ఇట్లా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ చేయాలి, నీకు అనస్థేషియా ఇవ్వడానికి ఇట్లుంటుంది. ఇట్లా ఒక కేస్ స్టడీస్ కానీ ఏదైనా చదువుకోవడానికి ఒక పుస్తకం కానీ ఎవరితోనైనా డిస్కస్ చేయడానికి ఒక వ్యక్తి కానీ లేని ఒక సొసైటీ ఏమనాలో అర్థం కాదు నాకు. ఏదైతే అదైతుందని చెప్పేసి దేవుడి మీద భారం వేసేసి విల్ పవర్ తోటి కన్సీవ్ అయ్యాను. ఇంకా ఆగకూడదు. నా నమ్మకం, నా పాజిటివ్నెస్. 7th month వరకు కూడా నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. బేబీ గ్రోత్ బాగుంది. మేడం ఫస్ట్ నుంచి ప్రీమెచ్యూర్డ్ అన్నారు. అంటే 7th లో అన్నట్టు. 7th లో నేను అనుకున్నా బేబీ పెరిగి నా లోపల పెరిగితే తను హెల్దీగా వస్తుంది బయటికి, ఇంక్యుబేషన్ లో పెరగకూడదు. సో నా నమ్మకం నాది, నా నమ్మకమే గెలిచింది. ప్రీమెచ్యూర్ బేబీ స్టేజ్ దాటేసాను. ఇప్పుడు 8th month 3rd week కూడా అయిపోయింది. 4th week 9th month వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నాకు పోలియో వల్ల నా కింద పార్ట్ అంతా చచ్చుబడిపోవడం వల్ల నాకు నార్మల్ డెలివరీ అప్పుడు నేను బేబీని పుష్ చేయలేకపోతే ఫోర్స్ మధ్యలో స్ట్రక్ అయితే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోలేరు ఆపరేషన్ కి. దాని వల్ల నార్మల్ డెలివరీని అవాయిడ్ చేసి సిజరిన్ చేద్దామనేది మేడం ఆలోచన. ఒకవేళ నాకు బేబీ కదా బయటకు వచ్చేది, వాటి త్వరగా వచ్చేసేస్తే ఎవరేం చేసి సి సెక్షన్ చేయాలనేది లేదు. సో ఇంత జర్నీని నేను ఒంటరిగా నేను మొదలుపెట్టి ఎమోషనల్ గా అన్నిట్లో వచ్చి నేను నిరూపించినప్పుడు ఓకే అని మీరు జస్ట్ యూ ఫీల్ హ్యాపీ అండ్ యూ ఫీల్ నా బేబీని ఎత్తుకొని మీరు మీ సంతోషాన్ని కంటిన్యూ చేస్తారు. కానీ 10 ఏళ్ళ నా బాధని ఎవరు అయితే తీసుకోలేరు కదా. సో దట్స్ వై నేను అనుకుంటున్నా ఇదంతా చెప్పాలి, చూపించాలి. ఫిజికల్ గా ఏమవుతుంది, ఎమోషనల్ గా ఏమవుతుంది, నా బాడీ స్ట్రక్చర్ ఎట్లుంది, నా బెల్లి ఎట్లుంటుంది, ఎట్లా డెలివరీ అప్పుడు కూడా ఎట్లా బేబీ బయటకు వస్తుంది, అదన్నీ క్వశ్చన్ మార్క్స్, అసలు అన్నిటికీ క్వశ్చన్ మార్క్. సో దానికి నన్ను నేనే ఒక మోడల్ గా మార్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు షోకేస్ మై బాడీ, ఐ వాంట్ టు షోకేస్ మై బెల్లి, ఈవెన్ మై డెలివరీ లేబర్ అది కూడా. నా కమ్యూనిటీకి అట్లీస్ట్ ఒక అవగాహన, ఒక ధైర్యం. ఓకే తను అయ్యింది, సో మేము కూడా ప్రయత్నాలు చేసుకుంటాం డాక్టర్స్ తోటి. ఇప్పుడు ఏదైతే ఈ టీం వర్క్ చేస్తుందో ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ దీని మీద వర్కౌట్ చేసేటట్ల వాళ్ళని మోటివేట్ చేసి ఈ నా జర్నీలో, నా ప్రెగ్నెన్సీ జర్నీ తోటి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మంచి ఐడియా, చాలా మంచి ఐడియా. దానికి కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్. ఏంటది? కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మాది కర్వ్ ఉంటుంది కదా బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్. సో నేను అదే స్ట్రెంగ్త్ యాక్చువల్లీ మామూలుగా ఈ నేచర్ లో అంతా వంకటింకర్ కానీ ఏది షేప్ లో ఉంటుందా, ఐ విల్ లవ్ నేచర్. అదే బాడీలో ఉంటే మాత్రం మనం డిస్క్రిమినేట్ చేస్తున్నాం.
అందుకే ద క్యాంపెయిన్ నేమ్ కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని పెట్టాను నేను. ఓ చేసి ఫోటోషూట్ చేశాను మొన్న. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేస్తున్నాను కంప్లీట్ గా ఇదంతా జర్నీని. మెడికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరితోటి మాట్లాడించి రియల్ టైమ్ ఆల్రెడీ మదర్ అయిన డిజేబుల్ వాళ్ళని వాళ్ళ లైఫ్ స్టోరీ ఎట్లా జర్నీ అంతా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ డాక్యుమెంటరీని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. సో దీంట్లో మళ్ళీ మెడికల్ ఎక్స్పర్ట్స్ తోటి హెల్త్ క్యాంప్స్, ఇప్పుడు మనకి ఆశా వర్కర్లు ఉన్నారు. ప్రతి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ 3 years వరకు కూడా ఆ జర్నీలో వాళ్ళు పార్ట్ అవుతున్నారు. కానీ అదే డిజేబుల్ ఉమెన్కి వస్తే కనీస అవగాహన కల్పించే కార్యక్రమాలు లేవు. ఏంటి ఒక డిజేబుల్ కన్సీవ్ అయితే ఎట్లా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎంత మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇప్పుడు నాకు ఇది తెలీదు. 7th month దాటిన తర్వాత కాస్త ఉమ్మనీరు తగ్గింది, నా బ్లడ్ గ్రూప్ బేబీ బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో అనే ఒక డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఏదైనా సీరియస్ అయితే ఇమ్మీడియట్ గా సి సెక్షన్కి వెళ్ళిపోదామని మేడం నన్ను ఇప్పుడు అక్టోబర్ నుంచి ఇక్కడే పెట్టారు అబ్జర్వేషన్ హాస్పిటల్లోనే ఉన్నా. 1 month ఉంటే మీరు కొంచెం రకాలుగా సేఫ్ ఉంటారు. సో మేడం కి నేను ఒక బేబీ లెక్క పర్సనల్ కేర్ ఉంది, ఒక కూతురు లెక్క తన కన్సర్న్ ఉంది కాబట్టి తను ట్రీట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. జయంతి రెడ్డి గారు #1 డాక్టర్ అండి. ఆవిడ నైస్ పర్సన్, సచ్ నైస్ పర్సన్. మనం ఎక్కడ చూడండి డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆ పాజిటివిటీ అంతా నాకు కూడా కంటిన్యూ అవుతుంది. అది అందరికీ దొరకదు కదా. కరెక్ట్. నాకు ఉన్న ఈ సపోర్ట్ సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ 4 lakhs అవుతుంది టోటల్ గా నేను డెలివరీకి నేను బేబీతో బయటికి రావడానికి. మేడం సపోర్ట్ చేస్తున్నా కూడా ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది ఓన్లీ డెలివరీనే. మళ్ళీ నేను ఇప్పటిదాకా మెడికల్ ఎక్స్పెన్సెస్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, టెస్ట్లు అవి కాకోకుండా అంటే ఒక 5-6 lakhs ఈజీగా. సో ఇంత బేర్ చేయగలుగుతారా? 4,000-6,000 పెన్షన్ తో బతికే మా కమ్యూనిటీ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది. అదే గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ప్రాపర్ కేర్ సిస్టమ్ ఉంటే కనుక ఈవెన్ దే కెన్ ఈజీలీ హ్యాండిల్ కదా. మనం ప్రైవేట్ సిస్టమ్కి వచ్చేటప్పటికి దేనికి ఉండే ఎక్స్పెన్సెస్ దానికి ఉంటున్నాం. సో ఇవన్నిటి గురించి కూడా అవగాహన రాహిత్యమే ఉంది కంప్లీట్ గా. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేసుకోవాలి, ఏంటి అని. మనకి కృష్ణప్రియ తెలుసు కదా, మన డిజేబుల్ హాస్టల్ వాళ్ళకి పెట్టి ఆ అమ్మాయి కూడా ఒక్కతే ఇంటి నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యి తను కూడా మా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. అలా చాలా మంది మేము ప్రెగ్నెంట్ అవ్వచ్చా, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలా ఎంతో మంది అడుగుతున్నారు ఇప్పుడు నన్ను చూసి. దాని తర్వాత ఇంతకు ముందు ఇప్పుడు ఆల్రెడీ 50 years లో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఇప్పటిదాకా ఈ అవగాహన లేక అలా ఉండిపోయారు. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎవరికి. ఓన్లీ జస్ట్ ఇది పర్సంటేజ్ 1-2% సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కానీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుండే వాళ్ళు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అలానే ఉంటున్నారు. సో మన తెలంగాణలో చూసుకుంటే మనకి మెయిన్ గా 10 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. 10 లక్షలు ఉన్నారు. 10 లక్షల మంది ఉన్నారు. అందులో 44% ఉమెన్ ఉన్నారు. అన్ని రకాల. ఇది నేను చెప్పేది ఓన్లీ పోలియో విత్ స్కోలియోసిస్ నా కేసు. వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళకి ఏంటి కాంప్లికేషన్స్? ఎక్కడ కానీ ఎందుకు పెద్ద ఏంటి మనమేమో ఏదో వ్యాధికో దేనికో మనం కనిపెట్టట్లేదు, దాని మీద స్టడీ చేయట్లేదు. ఉన్నదాన్నే స్టడీ చేసి అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయడం అంతే. మీకు ఇనిషియేషన్స్ జరగట్లేదు. ఎప్పుడు నేను మీతో ఏ డిస్కషన్ చేసినా
ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కి అవును. మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అసలు అన్ని అంతే కదా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఏది విషయంలో కానీ. కావచ్చు. తర్వాత అంతకుముందు మీకు గుర్తుందో లేదో మరి మీరు ఎల్లీగా ఆ. ఉన్నప్పుడు నాకు అది కూడా తెలుసు, ఈ ఎలక్ట్రికల్ దీనికోసం కూడా మీరు ఆ. అప్పట్లో అబ్దుల్ కలాం గారిని ఆ, కలిసినప్పుడు యా. అది ప్రతి అడుగు తీసి అడుగు నాకు ఇంకా పెట్టే గుర్తుంది అది. ప్రతి అది- దాంట్లో మీరు పోరాటం, ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ ని తీసుకొని వచ్చి అది మీరు మీ చేయాలి. కమ్యూనిటీకి హెల్ప్ చేస్తున్నారు అనేక రకాలుగా అనేక సందర్భాలు. నేను చూసిండే మేజర్ ప్రాబ్లమ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ నిరుపమ గారు. అది నాన్ డిజేబుల్ కమ్యూనిటీకి ఉంది. నాన్ డిజేబుల్ కమ్యూనిటీకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎక్కడుంది? గవర్నమెంట్తో ఉంది. ఇప్పుడు మనకు ఒక ఎయిడ్స్ డే గురించి తెలుసు. నేను అదే చెప్తున్న పబ్లిసిటీ. మొన్న కరోనా గురించి కూడా మనం కరోనా గురించి కూడా ఎదుర్కొన్నాం. తెలుసు. అవును. పబ్లిసిటీనే కదా. Yes. మరి అవి వాళ్ళు చెప్తేనే కదా మనం మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ అవును, వాడాలి, అవును. ఏ ఫుడ్ తినాలి అన్ని ఎవరు ఇనిషియేట్ చేశారు? గవర్నమెంట్ నుంచే కదా. ఇక్కడ మాత్రం ఎందుకు అంత ఇదిగా ఉంటుంది అనేది నాది ఎప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. ఎవరో ఒకరు వచ్చి ఇనిషియేట్ చేస్తే తప్ప ఏది జరగట్లేదు. ఇప్పుడు ఎలాగో మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా, ఇది ముందుకు తీసుకపోతే దానికి ఇప్పుడు నాకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చిందా? ఎందుకంటే ఒక అనెస్థెషియన్, ఒక ఆర్థో, ఒక స్కోలియోసిస్ స్పెషలిస్ట్, పర్మనాలజిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్, గైనిక్ 5 డిపార్ట్మెంట్లు, మళ్ళీ ఆపరేషన్కి మళ్ళీ ఇంకో సపరేట్ టీము. నాకు అనెస్థేషియా స్పైన్కి ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు, బికాస్ ఆఫ్ నా స్పైన్ కర్వ్ ఉంది కాబట్టి ఇవ్వకూడదు. ఓపెన్ ఇస్తున్నారు. ఓపెన్ ఇచ్చినప్పుడు 40 to 50% రిస్క్ ఉంది నాకు. అంటే 10 minutes లోపలే ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసేయాలి. అంటే ఒక టీం వర్క్. ఇదంతా ఇంత ఎఫర్ట్ పెడితే గానీ నేను బేబీ ఇద్దరం ప్రాణాలతో సేఫ్ గా బయటికి రాలేని పరిస్థితి. మరి ఇంత జర్నీని ముందు నాకు తెలిస్తే నా ఏర్పాట్లు వేరు కదా. అంతే కదా, వేరే రకంగా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏమో కదా. తెలియదు. ఇప్పుడు మాక్సిమం అందరూ సరగసికి వెళ్ళండి అనే సజెషన్. ఏదైనా అదైనా కాస్ట్ ఎఫెక్టివ్, ఇదైనా కాస్ట్ ఎఫెక్టివ్. నేను కనడం వేరు, వేరే వాళ్ళ ద్వారా తెచ్చుకోవడం వేరు. మాతృత్వ ఆనందాన్ని మీరే చవి చూసినట్లయితే కదా. సో అలా మనకి ఏదైనా కానీ డిఫరెంట్. సో ఇంత జర్నీని ఇంత డేర్గా ధైర్యంగా ఎదుర్కొని అన్నీ చూసుకొని ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా ఈ జర్నీ అనేది ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. మీరు నిన్న నాతో అన్నారు ఫోటో షూట్ చేసామండి, హోర్డింగ్స్ పెట్టాలని. దేనికోసం, ఏంటి అసలు చెప్పండి ఒకసారి. నా స్కోలియోసిస్ లో 158 degrees ఉంది. నా నడుము యాంకర్ షేప్ లో ఉంది. ఇలా వచ్చి ఇలా జస్ట్ యాంకర్ ఉంది కదా, యాంకర్ సేమ్ యాంకర్ షేప్ లో ఉంటుంది నా బ్యాక్ బోన్ కంప్లీట్ గా. సో అప్పుడు నాకు ఒక లంగ్ తక్కువ, ఒక లంగ్ ఎక్కువ ఉంది. అంటే సైజ్ పెరగడం ఆగిపోయింది ఒకటి. అది చిన్నప్పటి నుంచి జరిగింది, ఇప్పటి నుంచి అర్థమైంది. నా కిడ్నీ ఒకటి స్మాల్, ఒకటి బిగ్ ఉంది. నా బెల్లి కూడా సైడ్. ఇప్పుడు బేబీ ఇట్లా పెరుగుతుంది. అవును. ఇప్పుడు నాది ఇలా పెరుగుతుంది ఇక్కడ. మనకి చూస్తే ఇదిగో చూడండి, బేబీ కంప్లీట్ ఇటు సైడ్ ఉంది, ఇటు పెరుగుతుంది. నా యోని ఇక్కడ ఉంది. నా యోని కూడా కర్వ్ ఉంది. అవునా? ఇప్పుడు స్ట్రైట్ గా ఉంటే బేబీట్లో వచ్చేస్తుంది. నా పెల్విక్ బోన్స్ ఇవి అన్ని షేప్ అవుట్ ఉంటాయి స్కోలియోసిస్ వల్ల. సో అది బేబీ బయటికి రావడానికి, ఇప్పుడు బేబీని నేను ఇలా బేర్ చేయడానికి ఇప్పుడు నేను కూర్చోలేను. ఇప్పుడు మనసు పెరిగే కొద్దీ ఈ భారం ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కూడా స్పేస్ లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ స్పేస్ ఉంది మళ్ళా. ఇది ఇక్కడికి తంతుంది నాకు, లంగ్స్ కి. నాకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి, నాకు బ్రీతింగ్
మరి ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది అంటే వెంటిలేటర్. ఇంత ఇవన్నీ రిస్కీ ఫ్యాక్టర్స్. కానీ బై గాడ్ గ్రేస్ ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఇంకా ఏం కూడా జరగదు. చాలా హ్యాపీగా మీరు బేబీని ఎత్తుకొని బయటకు వస్తారు. ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేస్తాను. సో 37 years నేను ఇదే బాడీతో, అంటే ఇదంటే ఎప్పుడు తెలిసింది నాకు, 1-2 years బ్యాక్ నుంచి ఇవన్నీ. అంతకుముందు నా ఇంత అవగాహన body- లేకుండింది. నాకు కూడా లేదు. అదే అంటున్నా. సో నా బాడీ గురించి నాకే అవగాహన లేదు. ఎప్పుడైతే ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం అప్పుడు అనుకున్నప్పుడు ఒక్కొక్కటి తెలుస్తా ఒక్కొక్కటి ఉంది. స్కోలియోసిస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ చేపిస్తే, మీకు ఎక్స్రే కూడా చూపిస్తా. ఓకే. అది 158 degrees. నా స్కెల్టన్ నేను చూసినప్పుడు నేను 1 month నేను తేరుకోలేకపోయాను. నా స్కెల్టన్ నేను చూసుకొని ఇలా ఉందా నా బాడీ, అసలు నేను ఎలా బతుకుతాను ఇంకా ఫ్యూచర్. నేను ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, మామూలుగానే నార్మల్ పర్సన్స్ ఏజ్ పెరిగితే వాళ్ళ బోన్ సిస్టమ్ అంతా అది నేను ఎంతవరకు ఉంటాను. ఇట్లాంటి రకరకాల ఎమోషనల్ గురైపోయాను నేను. మళ్ళీ ఆపరేషన్ చేసుకొని స్క్రూస్తో సెట్ చేసుకొని బ్యాక్ బోన్ని, అదొక 15 lakhs ఖర్చు ఆపరేషన్స్. అలా చేసుకుంటే నార్మల్ అవుతుందా? ఒక 5 inches హైట్ పెరుగుతాను, బెల్లి కూడా స్పేస్ వస్తుంది. అప్పుడు కన్సీవ్ అయితే ఇంకొంచెం నీకు బెటర్ ఉంటుంది అని డాక్టర్ సజెస్ట్ చేశారు నాకు మెడికోవర్ లో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, స్క్రూస్ తో మొత్తం నా బ్యాక్ బోన్ ని సెట్ చేస్తే మరి అది ఏదైనా ఒక స్క్రూ ఇరిగినా మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నా, మళ్ళీ ఆపరేషన్ చేయాలి. 6 months బెడ్ రెస్ట్, 15 lakhs ఎక్స్పెన్సెస్. ఇవన్నీ చేసినాక నేను ఎలా ఉంటాను? నేను ఫ్యామిలీ లైఫ్ పనికి వస్తానా? ఇవన్నీ నా క్వశ్చన్స్. కాకపోతే అప్పుడు అసలే ఉండదు కదా ఛాన్స్ ఇంకా ప్రెగ్నెన్సీ. సరే ఏదో ఒకటి, ఒక బేబీ అయితే కనేసిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం ఆపరేషన్లో అవి అన్నట్టు నేను డిసైడ్ అయ్యాను. సో ఇవన్నిటికీ నేను అంటే నాకు ఇక్కడ ఈ కోపము అది కాదు, మీ యొక్క అవగాహన రాహిత్యము మా జీవితాల్ని, మా ప్రాణాల్ని పణంగా పెట్టేంత వరకు తీసుకొస్తుంది. మీకు లేకపోతే తెలుసుకోండి, అవగాహన లేకపోతే ఎవరైనా కానీ. నాకు 25 అంటే మీరు అందరూ కనుక నన్ను యాక్సెప్ట్ చేసింటే, నా పెళ్ళికి వీటన్నిటికీ ముందుగా ప్లాన్ అయ్యింటే, ఒక ఏజ్లో జరగాల్సిన పని నాకు ఇప్పుడు ఎంత రిస్క్ని తీసుకొచ్చింది. నేను ఎవరిని బ్లేమ్ చేయాలి ఇక్కడ? అది నాకు నేను అడిగే బాధ క్వశ్చన్. అందరూ అనుభవిస్తున్నది కూడా ఇదే. ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఏంటి? జీవించడానికి అసలు మీరు దీనికి పనికిరారని మీరెవరు డిసైడ్ చేయడానికి? ఇన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా మనకి. కానీ ఇది జీవితం, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక ప్రయాణం అనేది. ఇట్లాంటి సెన్సిబుల్ ఇష్యూస్, సెన్సిబుల్ టాపిక్స్, వీటి మీద ఎవ్వరూ వర్క్ చేయట్లేదు. నేను చెప్పేది ఎప్పుడు వీల్ చైర్స్ ఇవ్వడము అదో ఇదో కాదు. యాక్చువల్లీ ఒక మార్పు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మనిషిగా బతికే ఏంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి. అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, మాకు మేమే ఎందుకు చేసుకుంటాం, మేమే బతుకుతాం. అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకుండా ఎంత చేసినా అగైన్ డిపెండబులే అవుతుంది, కానీ బ్రతుకు ఏది మార్పు రావట్లేదు. ఎన్ని ఇయర్స్ ఇలా మీకు తెలిసి, నేను 10-12 years, నాకు 12-13 years నుంచి తెలుసు. కానీ ఇప్పటిదాకా ఎంత మారింది జీవితం. అవును, అది కూడా నిజం. అంటే ఇట్లా ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా ఇనిషియేషన్స్ చేస్తే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళే ఇది అవ్వాల్సిందే తప్పితే ఒక కమ్యూనిటీ సపోర్ట్ రావట్లేదు. నేను కూడా చాలా ప్రయత్నం చేస్తే మార్పు దిశగా కావాల్సినటువంటి సపోర్ట్ లేదు. నేను అది కోరుకుంటున్నా.
ఎంతో ఇప్పుడు సెలబ్రిటీస్ ఏదేదో వాటికి సపోర్ట్ చేస్తారు. నేను ఎంతమందిని అప్రోచ్ అవుతుంది ఇనిషియేషన్స్కి, ఎందుకు ముందుకు రారు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదొక ఇంత జర్నీ, ఇంత ఎమోషనల్ అండ్ బ్రేవ్ గా నేను చేస్తున్నాను. అవును, విధితో పోరాడుతున్నారు ఓ రకంగా. ఒక రకంగా నా ప్రాణాలు కూడా పెడుతున్నాను ఇక్కడ. అసలు మామూలుగానే అంటే కన్సీవ్ అవటం, ప్రెగ్నెన్సీ రావడం, ఆ తర్వాత 9 నెలల పాటు మొయ్యడము, పిల్లల్ని కనడము, ఇదంతా కూడా ఆడవాళ్లకు పునర్జన్మ అంటారు తెలుసా. అలాంటిది మీరు అసలు సరిగ్గా లేనటువంటి సిచ్యుయేషన్లో, బాడీ కండిషన్ సరిగా లేక, హెల్త్ కండిషన్ సరిగా లేక, ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలా పునర్జన్మకి మళ్ళీ మీరు చేస్తున్నా పోరాటం. మీకు తెలుసా, నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా వర్కే చేస్తున్నా. ఎక్కడ నేను బ్రేక్ తీసుకోలేదు, రెస్ట్ తీసుకోలేదు. గ్రేట్ అసలు. రెస్ట్ తీసుకున్నానేమో మేడం నన్ను ఇక్కడ పెట్టారు అనిపిస్తుంది. అంతే కావచ్చు, జయంతి మేడం అంతే కావచ్చు. 7 months నేను యాక్చువల్లీ ట్రైనింగ్ జరుగుతుంది 5 beneficiaries కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకవైపు జరుగుతుంది నా ఆర్గనైజేషన్ లో. ఆ వర్క్లన్నీ చేసుకుంటూనే హ్యాపీగా 7 months నేను గడిపాను. మరి నార్మల్ వాళ్ళగా బెడ్ రెస్ట్, ఇది అది నథింగ్, హ్యాపీగా పని చేసుకుంటూ ఉన్నా. సూపర్. అసలు ఈ 2 months ఏంది ఇక్కడ? పర్వాలేదండి, ఏం కాదు, జాగ్రత్తగా ఉంటారని పెట్టుంటారు మేడం కూడా. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఇది డిజైన్ చేశాను. మళ్ళీ ఇక్కడ కూడా ఊరుకోలేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఫోటోషూట్ అయిపోయింది November 1st, కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో అవన్నీ మొత్తం వాళ్ళకి షోకేజ్ చేసి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అని టోటల్ గా హోర్డింగ్స్ పెడదాం హైదరాబాద్ లో అనుకుంటున్నాము. అప్పుడు ఇంకా ఎక్కువ అవేర్నెస్, ఇదేంటి అని అందరూ చూస్తారు కదా, అప్పుడు అసలు అదేంటని తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తారు, జరుగుతుంది అని చెప్పేసి. సో మేయర్ ని అప్రోచ్ అవుతున్నా, ఆమె దొరకట్లేదు. సీతక్కని వీళ్ళని అప్రోచ్ అవుతున్నా, నేను ఇక్కడ ఉన్నాను, తనొక్కడే మా హస్బెండ్ నన్ను చూసుకోవాలి, వర్క్స్ చూసుకోవాలి. ఇక్కడ ఎవరైనా ఉంటేనన్నా కనీసం నన్ను ఎవరు ఎత్తి దించలేరు, నన్ను ఆప్షన్. సో అలాగే కష్టపడుతూ అటు వెళ్ళి ఇటు వచ్చి ఇవి జరుగుతున్నాయి. నిరుపమ గారు కొద్దిగా నాకు సపోర్ట్ వస్తే కనుక గవర్నమెంట్ నుంచి, వీళ్ళ నుంచి మాకు వచ్చేసి ఒక స్పాన్సర్, అంటే ఇప్పుడు ఈ ఫోటోషూట్ వీటి వరకు ఒక స్పాన్సర్ వచ్చారు, నక్షత్ర హాస్పిటల్స్ అండ్ వాళ్ళకి షూట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అని వాళ్ళది ఉంది. వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు ఇంకా దీనికి ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ కావాలి. ఉపాసన గారు లాంటి వాళ్ళు కనుక నాకు ఒక హ్యాండ్ ఇస్తే ఇది వేరే లెవెల్కి వెళ్తుంది. ఎందుకంటే ఉపాసన గారు కూడా ప్రెగ్నెన్సీ విషయంలో ఎన్నో ఇది చేశారు. అది కొన్ని లక్షల మంది జీవితాలు దీనివల్ల మార్పు చెందుతాయి. మనుషుల్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్కన్సెప్షన్స్ పోతాయి, అన్ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ, మదర్హుడ్, ఇవన్నీ. సో ఇప్పుడు మరి కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? మన తెలంగాణ చూసుకుంటే, మన తెలంగాణలో ఒక 10 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఒక 5 లక్షల మంది టార్గెట్ ఉమెన్ మనకి. ఈ 5 లక్షల మందికి మనం ఈ క్యాంపెయిన్ ద్వారా ఏం చేస్తున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్కన్సెప్షన్స్ రిమూవ్ చేయడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు, 1 ఫోటోషూట్, 2 డాక్యుమెంటరీ తీస్తున్నాం. తర్వాత రూరల్ లెవెల్లో ఉన్న హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్, చిన్న చిన్న క్లినిక్లు, ఆశా వర్కర్లు, వీళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు, వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. సెకండ్, దాని తర్వాత వచ్చి సోషల్ మీడియా క్యాంపెయిన్ 6 months కంటిన్యూగా రన్ అవుతుంది. ఒక హెల్ప్ లైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఏం అవసరం, ఏం కావాలి వాళ్ళకి అనేదానికి ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేసి, ఆ హెల్ప్ లైన్ ద్వారా మొత్తం వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్, అలాగే దీనికి ఒక కంప్లీట్ ఒక కమిటీ లాంటిది, దాంట్లో అందరూ డాక్టర్లు, లైక్ ఎవరైతే గైనిక్ స్పెషలిస్ట్, ఆర్థో, స్కోలియోసిస్, వీళ్ళందరూ కూడా
ఉండి ఈ అప్రోచ్ అయ్యే వాళ్ళకి కేస్ స్టడీస్ చేసి వాళ్ళకి ఒక బ్రీఫ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఓకే. ఏం తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. గవర్నమెంట్ తో కూడా ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిజేబుల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితోటి టైఅప్ అయ్యి వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఓకే. ఓకే. ఆల్రెడీ ఉంది. అడ్వకేసీ పాలసీస్ లో వీటిని యాడ్ చేపించి వీళ్ళకి కావాల్సిన మంత్లీ మెడికల్ కిట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇలా వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రొవైడ్ చేసేటట్టు మొత్తం ఒక 6 months November 14th చిల్డ్రన్స్ డే నుంచి May 11th మదర్స్ డే వరకు కంప్లీట్ క్యాంపెయినింగ్ డిఫరెంట్ ఈవెంట్స్, వర్క్ షాప్స్, హెల్త్ క్యాంప్స్, హెల్ప్ లైన్ ఒక కమిటీని ఫామ్ చేసి చేయాలని అనుకుంటున్నాం. దీనికి అరౌండ్ ఒక 50-60 lakhs దాకా ఖర్చు అవుతుంది. ఇవన్నీ చేయాలి. పబ్లిసిటీ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓన్లీ డాక్యుమెంటరీ తీయడానికి 10 lakhs అవుతుంది అనమాట. ఇప్పుడు అందరివి స్టడీ చేయాలి. నాకు కాంతారి నుంచి నేను ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అయిపోయింది కదా లీడర్షిప్, దాంట్లో మాకు 55+ countries లో అరౌండ్ 288 సోషల్ చేంజ్ మేకర్స్ ఉన్నారు నెట్వర్క్. వాళ్ళు దాదాపు ఒక 100 NGOలు స్టార్ట్ చేస్తున్నారు వేరే వేరే కంట్రీస్ లో. అక్కడ నుంచి కూడా సపోర్టివ్ సిస్టమ్ ని, హెల్త్ రిలేటెడ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ని అవన్నీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక యాప్ ని కూడా క్రియేట్ చేసేసి ఆన్లైన్ కన్సల్టెన్సీ ఇట్లా ఒక 6 months ఫస్ట్ ఫేజ్ లో చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నేను. హెల్త్ రిలేటెడ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఈవెన్ ఎక్కువ ప్రెగ్నెన్సీ మదర్హుడ్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. ఈవెన్ వాళ్ళ స్మాల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నా కూడా ఓన్లీ ఉమెనే కాదు మెన్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ముందుకు రావాలనుకున్నప్పుడు ఒక డిజేబుల్ ఇంకో డిజేబుల్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి బేబీస్, ఎక్కువ అవుతాయి కూడా. కానీ నాన్ డిజేబుల్ కమ్యూనిటీ కొంతవరకు రెడీగా ఉంది. అందరూ కాదు కానీ కొంతవరకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఒకరికి లైఫ్ ఇవ్వడానికి. కానీ కొన్ని ఇట్లాంటివి అంటే సోషల్ స్టిగ్మా ఉంటుంది, రిలేటివ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు యూత్ అంత మూర్ఖంగా లేరు, వాళ్ళు కంఫర్టబుల్. బట్ ఈ అవగాహన కనుక ఉంటే వాళ్ళు కూడా ఇంకా స్ట్రాంగ్ గా వాళ్ళతో ఫైట్ చేయగలుగుతారు. అన్నిటికీ ఉంది సొల్యూషన్, ఎందుకు మీరు కాదంటారు? కొన్ని అయితే ఇట్లా అంటే నేను మీకు చెప్పా కదా పెళ్లికి ముందు సెట్స్ కి పనికొస్తావా అని నన్ను అడిగినప్పుడు నాకేం చేయాలో తెలియదు అప్పుడు. ఇప్పుడైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని ఇచ్చేసేదాన్ని, ఐఎమ్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అందులో తప్పుడు తెలియదు కదా, తెలీదు, ఎమోషనల్ అయిపోయాను అప్పుడు అడిగేసరికి. కానీ మనకి అంత మన సొసైటీ, మన మైండ్ సెట్, మన కల్చరల్ అంత లేదు కదా డెవలప్మెంట్. కానీ ఉండాలి, అట్లా ఉండి మాట్లాడి ఓపెన్ అప్ అయితేనే తెలుస్తుంది. నా గురించి నేను తప్ప ఎవరు చెప్పలేరు కదా, అంతే కదా, లైక్ దట్. సో దీనికి నేను స్పాన్సర్స్ ని, ఒక టీమ్ సపోర్ట్ ని, ఎవరైనా దీనికి మెడికల్ సైడ్ తెలిసిన వాళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్స్, లైక్ ఇప్పుడు మనకి బోల్డని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మామార్త్ కానీ, ఫస్ట్ క్రై కానీ, బేబీ ప్రోడక్ట్స్, మదర్ ప్రోడక్ట్స్, ఇలాంటి కార్పొరేట్ సమస్యలు కూడా ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే కనుక ఇది ఇంకా ముందుకెళ్ళి చాలా మంది లైఫ్కి హెల్ప్ అవుతుంది. మేము జిహెచ్ఎంసీతో కూడా టైఅప్ అయ్యి బస్ స్టాప్ హోర్డింగ్స్ ఒక 15 days హోర్డింగ్స్ స్పేస్ తీసేసుకొని పబ్లిసిటీ పెట్టాలి. ఇవి 2 times పెడతాం. ఇప్పుడు ఒక December 3rd ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంది, తర్వాత మదర్స్ డేకి అలా 2 times ఒక 50 హోర్డింగ్స్ టోటల్ సిటీ. తర్వాత బుక్లెట్, పాంప్లెట్స్, పోస్టర్స్ అబౌట్ దిస్ డిజబిలిటీ మదర్హుడ్, ఏంటి ప్రాబ్లమ్స్, ఏమేమి ఉంది, ఇట్లాంటివన్నీ. దీనికి ఇంటర్నేషనల్ వైడ్గా ఉండే డాక్టర్స్ని కూడా ఇక్కడికి పిలుచుకొని వచ్చి ఈ కమిటీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాళ్ళకి మెడికల్ కేర్
అండ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉన్నాయి కొన్ని, వాటిని కూడా ఇక్కడ తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే సక్సెస్ స్టోరీ బాలత మల్లవరపు మేడం ఉన్నారు, బాలత మేడం ఐఎస్బి. ఆమె ఆమె కూడా సక్సెస్ఫుల్ మదర్, తనకు బేబీ బాబు ఉన్నాడు. సో చాలా మందికి ఉన్నారు బేబీస్, ఈ వీల్ చైర్ యూజర్స్ కానీ అదర్ డిజేబుల్ కేటగిరీ. వాళ్ళ స్టోరీస్ అన్నిటిని వీ కెన్ పబ్లిష్ ఈవెన్ ఇన్ ద డాక్యుమెంటరీ ఆల్సో. వాళ్ళ స్టోరీస్ చూపించాలి, అండ్ ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. థ్యాంక్ యూ. మళ్ళీ ఖచ్చితంగా మీరు డెలివరీ అయ్యే లోపు నేను ఇంకొకసారి వస్తాను. మీరు అన్నది ఏదో కార్యక్రమం ఉంది కదా, కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది, దానికి ఏ రకంగా మేము అంటే మీడియా సైడ్ నుంచి ఎట్లా సపోర్ట్ చేయగలుగుతామో మీరు చెప్పండి. నేను డెఫినెట్ గా సుమన్ సార్ కూడా చాలా మాట్లాడతా సార్ తోటి, వర్క్ లో ఉన్నారు. సార్ తో కూడా ఒకసారి కొలాబరేషన్ తప్పకుండా ఏం చేయగలుగుతామో అది తప్పకుండా నేను ఎందుకు అడుగుతున్నానంటే సుమన్ టీవీ చాలా లోకల్ గా రీచ్ అయ్యింది. 80% ఆఫ్ ద డిజేబుల్ పీపుల్ విలేజెస్ లో ఉన్నారు. మీకున్న డిజిటల్ నెట్వర్క్ లో ఇది తీసుకెళ్తే విలేజ్ లో ఉండే వాళ్ళకి రీచ్ అవ్వాలి వాళ్ళు. సో ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇవి చూస్తే వాళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుంది. తప్పకుండా మీరు ఏం చెప్తారు అంటే ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ముందుగా నాకు చెప్తే సపోర్ట్, నో ప్రాబ్లం, అందులో నో డౌట్ కూడా. మళ్ళీ మిమ్మల్ని కలవాలి నేను బేబీ తోటి. బాబు కావాలా పాప కావాలా? ఎవరైనా ఓకే, కానీ సిమ్టమ్స్ అయితే బాబు లాగా అనిపిస్తుంది. మరి నరేంద్ర గారు ఏమంటున్నారు? పాప పాప కావాలంటున్నా. ఖచ్చితంగా ఆయన ఫస్ట్ నుంచి పాపనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సరే, ఎవరైనా పాప అయినా బాబు అయినా హెల్దీ బేబీ తోటి ఇద్దరు కూడా సేఫ్ గా బయటికి రావాలని నేను ఒక్కదాన్నే కాదు, మన ఛానల్ చూస్తున్న అందరూ కూడా మీకోసం ప్రే చేస్తారు. ఎందుకంటే ఇన్నేళ్ల మీ పోరాటం విధితో పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు ఫైనల్ గా ఇందులో అందరూ సపోర్ట్ చేసి ఎవరి పరిధిలో వాళ్ళు దేవుడికి ప్రే చేసి దేవుడికి మొక్కి ఖచ్చితంగా మీకు మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటారని, కోరుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. Take care of your health. Thank you. Thank you. Thank you.